అంటే ఆయన ది వే హీ స్పోక్ టు యూ, మీరు అక్కడ చైర్‌లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఫేస్ చేసిన టర్బులెన్స్ అండ్ టర్మాయిల్ వాటన్నిటిని కూడా మళ్ళీ రిఫర్ చేసి ఆయన ఆ టైంలో ఆయన అని మిమ్మల్ని చాలా హీ ఎక్స్టోల్డ్ యూ సో మచ్ రియల్లీ బీయింగ్ సచ్ ఎ వెటరన్ పాలిటీషియన్. అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ లోకేష్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, అందరూ కూడా హూవర్ స్పోక్. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రిఫర్ చేశానంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఇక్కడ గెలిచి చేసినందుకు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి బాగా మిమ్మల్ని డ్యూ ఇంపార్టెన్స్ మీకు ఇచ్చినట్టు ఫీల్ అయ్యారా మీరు? డెఫినెట్గా అయినప్పుడు ఆయన అన్న మాటలు ఎంత గొప్ప మాటలు అన్నది పీపుల్ హ్యావ్ డిస్కస్డ్, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఏ వైడర్ డిస్కషన్. ఎలాగంటే మీ గురించి చెప్పి, మీరు ఫేస్ చేసిన టర్మాయిల్ గురించి చెప్పి, అండ్ ఆ సీట్లో అది దానికి తోడు మా స్పీకర్ గారు నాకు సన్నిహితుడు అవడం, ఎప్పటి నుంచో మాకు స్నేహం ఉంది. నాకు ఎక్కువ అవకాశం కూడా ప్రతిరోజు 2-3 hours నాకు హౌస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ డే హీ హాస్ గివెన్ మీ ఛాన్స్. లిటరల్గా 8 రోజులు నాకు పదవి ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ కంటిన్యూస్లీ అటెండెడ్ అండి ఎవ్రీ డే హీ గివ్ మీ ది ఛాన్స్ టు. 2 రోజులు క్వశ్చన్ అవర్ 0 hour కూడా నేనే హ్యాండిల్ చేశాను. సో హీ హాస్ గివెన్ మీ గ్రేట్ ఛాన్స్ టు కండక్ట్ ద హౌస్. సో దట్ వే ఇచ్చిన పదవి మంచిదైనా దానికి మించి కూడా మా స్పీకర్ గారు నాకు ఫెసిలిటేట్ చేశారు కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సౌకర్యం కల్పించారు. అంటే మెంటల్గా యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్ రోల్ టు ప్లే. అలా ఊరికి ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో బొమ్మలాగా కాకుండా దే మేడ్ యూ రియల్ వన్ అక్కడ కూర్చోబెట్టి చేశారు. అండ్ ఆయన కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఆయనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, రచ్చబండ ద్వారా మొత్తం ప్రజానీక అందరికీ ఆయన పరిచయం అయిన మనిషి అని. అంటే నోబడీ హ్యాస్ మిన్స్డ్ వర్డ్స్ అబౌట్ యూ. ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా అభినందనల రూపంలో అందరూ బయట పెట్టేశారండి. ఎక్కడ నోబడీ హ్యాస్ రియల్లీ కన్సీల్డ్ ఎనీథింగ్. దాంట్లో దట్ వాజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఏ డిప్యూటీ స్పీకర్కైనా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అందరూ అది ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా రేపటి నుంచి నా కష్టాలను గుర్తించి ఇవాళే నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నేను నా ధన్యవాదాలని చెప్పి మీరు ఉపన్యాసం ప్రారంభించడం. ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయ్డ్ యువర్ ప్రెజెన్స్, యువర్ రోల్, యువర్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఇన్ అసెంబ్లీ. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కాంట్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ హీ కెన్ స్పీక్. బట్ రెగ్యులర్గా మాట్లాడితే బాగోదు. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను చైర్ మీద లేకపోతే నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడవచ్చు. మాట్లాడకూడదని లేదు, కానీ నార్మల్గా మాట్లాడరు. రేర్ సర్కమ్స్టాన్సెస్లో అవసరమైనప్పుడు ఇట్స్ నాట్ డిజలౌడ్. బట్ స్పీకర్ కాన్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ క్యాన్ స్పీక్. ఈ మాట కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ డిజలౌడ్ అన్నారే, దట్స్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ టర్మ్. మంచి మాట అన్నారు. మీరు కూడా చాలా ఇమోషనల్ అయ్యారు రాజారు. డెఫినెట్గా. అంత ఇమోషనల్గా మీరు అవడానికి అసలు వాట్ హ్యాస్ రియల్లీ ట్రిగ్గర్డ్ విత్ ఇన్ యూ అండి? అంటే అసలు ఒకటి అంతసేపు అందరూ వాళ్ళు మాట్లాడటం, అందులోనూ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏది ఈ డెవలప్మెంట్ అసలు అసెంబ్లీ స్టార్ట్ అయింది అంతా నార్మల్గానే ఉంది. అసలు నేను నాట్ ఈవెన్ 0.1% ఐడియా, నో హింట్, నథింగ్. సడన్గా
సీఎం గారు పిలిచి సీఎం గారు రమ్మన్నారు. అయితే ఎన్డీఏ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మీకు ఎక్కడ ఏమాత్రం ఉప్పు అందకుండానే ఇట్ ఈస్ Nothing. ఓన్లీ సడన్ Nothing. మూమెంట్. ఓకే. సో బట్ మీరు ఇమోషనల్ ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఉంటారు బీజేపీతో. ఆఫ్ కోర్స్. బట్ నాకు ఎన్డీఏ అభ్యర్థిగా రాజుగారు మిమ్మల్ని ఎంపిక చేశాం. బట్ ఇన్ జనరల్గా నేను ఇంకొక మాట కూడా మీ ముందుకు తీసుకురావాలి. ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఇర్రిలివెంట్ కాదండి. మీ మొదటి నుంచి మిమ్మల్ని సరే మీరు ఢిల్లీ రిప్రజెంటేటివ్గా ఏదో మీరు అనుకున్నారు, చాలామంది అనుకున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. బట్ మీరు అందరూ మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రోజున బిఆర్ నాయుడు గారు అయ్యారు. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మా బిఆర్ నాయుడు గారికి వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎంత డిజర్వ్ అని అనుకున్నాను, నాయుడు గారు కూడా అంతే డిజర్వ్డ్ ఫర్ ఎనీ గుడ్ పోస్ట్. నేను చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినా నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని ఏ1గా నన్ను, ఏ2గా ఆయన్ని, ఏ3గా ఆంధ్రజ్యోతి పెట్టడం జరిగింది. సో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో నాకు యాంటీ తీసుకొచ్చి నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు అని కేసు పెట్టింది నా మీద, నాయుడు గారి మీద, రాధాకృష్ణ గారి మీద. సో అంచేత ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. సో ఆ కొండ కిందే ఉన్న వ్యక్తిగా, మరి ఆ స్వామి భక్తుడిగా ఆయనకి వచ్చినందుకు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు కాదు, నేను చాలామంది నేను అది ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటారు. నేను లాస్ట్ సెషన్ అప్పుడు, అంటే సంబేర్ ఇన్ జూలైలో అయింది కదా, లాస్ట్ సెషన్ అప్పుడే నేను ఆయనకి ఫోన్ చేసి, సార్ ఐ గాట్ రిలయబుల్ న్యూస్, యు ఆర్ గోయింగ్ టు బి ద చైర్మన్ అని చెప్పి అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ చెప్పి కూడా 3 నెలలు అయింది. అబ్బా, చాలామంది నేను ఇంకా పోస్ట్ నాకు వస్తుందని అనుకుంటున్నానని చెప్పి, లేకపోతే నాకు వస్తుందని అనుకున్నప్పుడు, సో నాకు తెలుసు అది నాయుడు గారికి వస్తుందని. అనౌన్స్మెంట్ లేట్ అయినప్పటికీ కూడా నాయుడు గారి కోసం రిజర్వ్ చేయబడింది అన్న విషయం మీరు గ్రహించారు. అది నేను ఆయన్ని కంగ్రాచులేట్ కూడా చేశా. ఒకసారి నా భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఇలాగే మాట్లాడినప్పుడు, అది మా టీవీ5 నాయుడు గారికి అయ్యాను కూడా అనేసా. ఇప్పుడు 3 నెలల క్రితం. ఆయన షాక్ అవ్వలేదని నాయుడు గారు మీరు చెప్పగానే, ఎందుకంటే ఆయన చాలా కోరుకున్నది కదా, చంద్రబాబు నాయుడు గారిని అడిగానని ఆయనే చెప్తున్నారు. నిన్న ఆయనకి జరిగిన అందులోనూ ఫస్ట్ 1 వీక్లోనే చాలా పెను మార్పులకి అక్కడ శ్రీకారం చుట్టారు. సో ఆయన పరిపాలనలో డెఫినెట్గా పాత వైభవం, తిరుమల కొండకి పాత వైభవం తప్పకుండా వస్తుంది. పునర్వైభవం మళ్ళీ ముందు అసలు అన్డౌటెడ్లీ.